స్టోరీ విన్న తర్వాత నుంచి ఇలా వంగి నడిచే వాళ్ళని చూస్తుంటేనే భయమేస్తుంది. ఎందుకంటే వైజాగ్ దగ్గర ఒక ఫ్యామిలీతో జరిగిన రియల్ హారర్ స్టోరీ ఇది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్ అండ్ ఫస్ట్ క్లాస్ స్కూల్ వెళ్తున్న ఒక అబ్బాయి. వీళ్ళ ఫ్యామిలీలో చాలా డబ్బుల సమస్య ఉంది. ఎప్పుడు చూసినా హస్బెండ్ ఫుల్ తాగేసి రావడం, వైఫ్ ని కొట్టడం, ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలా ఒకసారి ఆఫ్టర్నూన్ టైమ్స్ హస్బెండ్ వైఫ్ తో మాట పెరిగి ఫుల్ కొట్లాట అవుతుంది. ఆ కోపంతో వైఫ్ ని చంపేస్తాడు. హస్బెండ్ కి భయం వేసి వెంటనే వైఫ్ ని ఇంటి బ్యాక్ సైడ్ పూంచేస్తాడు. ఇంకో భయం ఏంటంటే కొడుకు స్కూల్ కి వెళ్ళింటాడు. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమ్మేది అంటే ఏం సమాధానం చెప్పాలని భయపడుతుంటాడు. స్కూల్ నుంచి అబ్బాయి తిరిగి ఇంటికి వస్తాడు. అబ్బాయి ఏమో నాన్నని పైకి ఇలా చూస్తూ ఉంటాడు. కానీ 2 రోజుల వరకు అబ్బాయి అమ్మ ఎక్కడుందని ఒక్క క్వశ్చన్ కూడా చేయడు. 3వ రోజు రాత్రి సడన్ గా అబ్బాయి వాళ్ళ నాన్న వైపు తిరిగి, నాన్న 3 రోజుల నుంచి ఎందుకు అమ్మని భుజాలపైన వేసుకొని తిరుగుతున్నావు అంటాడు.